నేను బియ్యం ఇస్తాను, నువ్వు ఒక గుప్పెడవే, నేను 2 గుప్పెళ్ళు వేస్తాను. లేదంటే ఒకే గుప్పెడిని 3 సార్లు వదులు, ఇలా 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 3 టైమ్స్. స్వామి, మేము అనుకున్న దీనికి, అనుకున్న సంకల్పంకి ఎలాంటి అడ్డంకులు రాకుండా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మేము స్టెప్ ముందుకు వేయాలి. ఈ ఫస్ట్ స్టెప్కి నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు అని దండం పెట్టుకో. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు, ప్రాబ్లమ్స్ ఉండకూడదు, నా లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్ అని దండం పెట్టుకో. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఫినాన్షియల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, హెల్త్ వైజ్గా కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాకుండా గణాధిప నువ్వే కాపాడాలి. ఫస్ట్ నేను వేసి చూపిస్తా, అలా నువ్వే, సరేనా? గణపతిని మనసులో తలుచుకో, ఓకేనా? దత్తాత్రేయుడిని, శివపార్వతుల్ని తలుచుకో. భక్తి శ్రద్ధతో దండం పెట్టుకో. దత్తాత్రేయుడు దండం పెట్టుకొని వెళ్ళు. అంతా బాగా అయిపోవాలి. ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్తే. బాగున్నారా అండి? అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళ చాలా మంచి విశేషాలతో ఈ వీడియో అయితే ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. సో థంబ్నెయిల్ చూశారు, స్టార్టింగ్ ఏదో ముడుపు కడుతోంది సంతోషి. సో ఖచ్చితంగా ఏదో సంకల్పం అయి ఉంటుంది అని మన ఛానల్ని గత 3 ఏళ్లుగా చూస్తున్న అందరికీ తెలుసు. నా మనసులో ఒక పెద్ద సంకల్పం ఏదనుకున్నా, పెద్దదా చిన్నదా అని కాదు, అసలు ఆందోళనగా అని అనిపించినప్పుడు, ఇది నేను చెయ్యగలనా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు భారాన్ని పూర్తిగా కూడా మొట్టమొదట గణపతి మీద వేస్తాను. ఆ తర్వాత దత్తాత్రేయుల వారి దగ్గరికి వస్తానన్నమాట. దేనికోసమైతే నేను ఆందోళన పడుతున్నానో, అది సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నానో ఆ దేవతకు సంబంధించి వివిధ రకాల ఆరాధనల రూపంలో, అంటారు కదా, దైవాన్ని నమ్ముకునే వాళ్ళకి దైవమే ప్రతి విషయంలోనూ దారి చూపిస్తుంది అని చెప్పేసి, నేనది మనసా వాచా కర్మణ నమ్ముతానన్నమాట. ఏదైనా కానీ దేవుడి మీద భారం వేస్తూ ముందుకు వెళ్తాను. సో గణపతికి అయితే ముడుపు కట్టానండి. మీ ఇంట్లో పెళ్ళి కావచ్చు, శుభకార్యం కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి కావచ్చు, భూమి కొనుక్కోవాలన్నా, పిల్లల చదువులైనా, విదేశీ ప్రయాణాలైనా, అనుకోనటువంటి ఒక సందిగ్ధంలో ఉండిపోయి ఎటు వెళ్లాలో దారి తోచనప్పుడు మీరు ఈ విధంగా ఒక బుధవారం కానీ, లేదా సంకష్టహార చతుర్థి వంటి తిథులు కానీ, చవితి కానీ, పంచమి కానీ, లేదా ఏకాదశి వంటి తిథులు కానీ ఎంచుకొని గణపతి వారిపై మా భారం అయితే వేసేసేయండి. ఒక ఎర్రని వస్త్రం, కొత్తది కావచ్చు, లేదా ఓన్లీ దేవుడి కోసమే వాడేటువంటి కలశం మీద వస్త్రాలు తడిపి దాచుకుంటాం కదా మనం, అలాంటి ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి. కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేసి, 3 గుప్పెళ్ల బియ్యం వేసి, తాంబూలం, పుష్పాలు లాంటివి చేర్చకండి, పురుగు పడుతుంది. ఎందుకంటే మన సంకల్పం నెరవేరే వరకు కూడా, మన మనసుకి సాంత్వన కలిగే వరకు కూడా ఆ ముడుపు అలాగే దేవుడి దగ్గర పెట్టి, ఆ తర్వాత నైవేద్యంగా వండి అందరికీ పంచితే మంచిది, లేదా మనం ఇంట్లో వాళ్ళం స్వీకరించినా మంచిదన్నమాట. లేదా ఆ బియ్యాన్ని ఎవరైనా పండితులకి స్వయంపాక దానంగా ఇచ్చినా కూడా మంచిదన్నమాట, కొంచెం కూరగాయలు యాడ్ చేసి. సో కాబట్టి ఇలా పసుపు కుంకుమ, కొంచెం తాంబూలం, చూసారు కదా, ఒక 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, కొంచెం చిల్లర పైసలు పెట్టి అలా మనసులో సంకల్పాన్ని చెప్పుకుంటూ గణపతి నామస్మరణ చేసుకుంటూ మనం ఆ ముడుపు కట్టి పూజా మందిరంలోనూ, మనకంటూ ముట్టు తగలనటువంటి ప్రదేశాల్లోనూ, నాన్ వెజ్ తగలనటువంటి ప్రదేశాల దగ్గర భద్రపరుచుకొని మన మనస్సుకి మళ్ళీ ఆ కోరిక నుంచి సాంత్వన కలిగే వరకు, అమ్మయ్యా రిలాక్స్ మూడ్లోకి వచ్చేసాము, ఇప్పుడు ఈ పని అయిపోతుంది అనుకునే వరకు ఆ ముడుపుని అలా పెట్టుకోండి. తర్వాత విప్పి స్వామివారికి కృతజ్ఞత చెప్పి ప్రసాదం చేసుకోండి. ఇది ఒక పరిష్కారం. మీకు
యూజ్ అవుతుంది. అండ్ నా మనసులో సంకల్పం కూడా మీతో చెప్పేటువంటి సందర్భం వచ్చింది కాబట్టి నేను కట్టుకుంటూ మీకు చెప్పడం జరిగిందనమాట. ఇంతకీ ఏం సంకల్పం అని అంటారా? అది మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలోనే తెలుస్తుంది. బట్ ఈరోజు చాలా ఆందోళనలు, చాలా ఆలోచనలు, ఈ సంవత్సరం నాకు ఎదురవుతున్న రకరకాల పరిస్థితులు మీతో పంచుకోవాలి అని అనిపిస్తోంది. నేను ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా రెగ్యులర్గా ఇక్కడ నుంచి వీడియోస్ పెడతాను అనే మాట అయితే చెప్తున్నాను, కానీ పెట్టలేకపోతున్నానండి. ఎందుకంటే అసలు ఈ 2026 ఎలా గడుస్తుందో కూడా నాకే అర్థం కావట్లేదు అనమాట. ప్రతిదీ ఆందోళనగా, మనసంతా భారంగా, ఒకసారి సంతోషం, ఒకసారి వింతగా అనమాట. ఇప్పుడు ఉగాది పచ్చళ్ళలో ఉండేటువంటి షడ్రుచులు ఎలా ఉన్నాయో అలా షడ్రకాల ఆలోచనలతో నా లైఫ్ స్టైల్ వెళ్తోందేమో అసలు 2026 ఇంగ్లీషు సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి అనిపిస్తోంది. కానీ మన తెలుగు సంవత్సరాది ప్రారంభం కాబోతోంది అనగా భగవంతుడు అనుకోనటువంటి ఒక అదృష్టాన్ని, అసలు ఈ జీవితానికే పరమార్థం తీసుకొచ్చేటువంటి ఒక భాగ్యాన్ని నాకు ఇచ్చేశాడేమో, అసలు ఇక్కడితో ఈ జీవితం అంతమైపోయినా చాలు, ఇంతకు మించి ఏముంది స్వామి నువ్వు నాకు ఇచ్చిన అవకాశం అనేంతగా ఒక అవకాశం నా దగ్గరకు వచ్చిందనమాట. సో ఆ విశేషాలతో, ఆ ఎక్స్పీరియన్సెస్తో ఫర్దర్గా మీతో వచ్చేటువంటి వీడియోస్ అన్నీ పంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను కదా, భగవంతుడు ఈ జన్మకు ఒక మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చేశాడేమో అని అనిపిస్తోంది. కానీ అది ఎంతవరకు నేను నిలుపుకుంటాను అనేది నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ మీకు చూపిస్తున్న దృశ్యం అయితే 7 శనివారాల వ్రతం. నాకు తెలుసు 16 సోమవారాలు చేసిన, 7 శనివారాలు చేసిన, సంకష్టహార చతుర్థి చేసిన, అనఘాష్టమి చేసిన, వీటికి నేను పూనుకున్న ప్రతిసారి అది నేను చేస్తున్న నిత్య దైవారాధనలో తప్పకుండా నేను ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభూతి పొందేలాగా భగవంతుడు నాతో ఏదో ఒక అడుగు ముందుకు వేయిస్తూనే ఉంటాడు. అవన్నీ మీతో పంచుకుంటూనే ఉంటాను. 7 శనివారాల వ్రతంలో చెప్పాను కదా, ఈ రకరకాల ఆందోళనల మధ్య ప్రారంభించి 2 వారాలు చేయగలిగాను. ఇది 3వ వారం పూజ అనమాట. ఈ 3వ వారం పూజ మొదలుపెట్టే ముందర నా లైఫ్లో కొన్ని అనుకోని అదృష్టాలు వచ్చాయి. అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయి అనేది నాకు తెలియదు, కానీ కార్యరూపం దాల్చే వరకు మాత్రం నా అనుభవాలు ప్రతిదీ మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ పెట్టాలి అని అనుకొని, అసలు మనసులో ఆందోళన అనేది పోవాలి స్వామి, ఈ ఆందోళన అంతా పోయి ఇది ఒక కార్యరూపం దాల్చే వరకు నాకు తోడుగా ఉండని గణపతికి ముడుపు అయితే కట్టేశానండి. శుక్రవారం సంకష్టహార చతుర్థి కదా, ఆ రోజు గణపతికి ముడుపు కట్టానమాట. ఆ తర్వాత రోజు స్వామివారిని అలాగే విగ్రహాన్ని మన 7 శనివారాల వ్రతం 3వ వారం పూజలో కూడా అక్కడే పెట్టేసుకొని ముడుపుని ఈ మన కలియుగ ప్రత్యక్ష దైవం అభయాన్ని కూడా కోరుతూ పూజ అయితే కంటిన్యూ చేసుకున్నానమాట శనివారం కూడా నేను. సో ఏంటి అనేటువంటి విషయంకి వచ్చేస్తే, అనుకోకుండా కొన్ని పెద్ద పెద్ద దైవ సంకల్పాలు మన ముందుకు వస్తాయండి. ఇవి భరించే, స్వీకరించే, తట్టుకునేటువంటి శక్తి మనకుందా అని ఒక క్షణం అనిపిస్తుంది. అడుగు ముందుకేస్తే ప్రయాణం ఎలా ఉంటుంది, వెనకడుగు వేస్తే అవకాశాన్ని చేజార్చుకుంటామా, వదులుకుంటున్నామేమో, ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అసలు ఇంతటి భాగ్యం పొందేందుకు నేను అర్హురాలినేనా స్వామి, నాకేనా నువ్వు ఈ అవకాశం ఇచ్చావు, ఒకవేళ పొందలేక విడిస్తే మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు వస్తుందా? 1 కాదు 2 కాదండి, గత కొన్ని రోజులుగా అయితే పిచ్చి పిచ్చి ఆలోచనలు అనమాట. ఈ ఇయర్ అంతా కూడా నా ప్రయాణం ఇలాగే సాగుతుంది, మీతో షేర్ చేస్తూనే వస్తున్నాను. జనవరి అయ్యిందో లేదో కనుమ పండుగ నుంచి మా పుట్టింటి వారికి సంబంధించి ఉండేటువంటి ఒక మానసిక ఆందోళన, దాని నుంచి బయటపడడానికి ఇప్పట్లో అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే ఫినాన్షియల్గా అంత ఇబ్బందుల్లో కూరుకొని నెమ్మదిగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిదీ కూడా భగవంతుడి మీద భారం వేస్తానన్నమాట నేను. సో దేవుడి మీదే పూర్తి విశ్వాసంతో ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉంటాను. కష్టాలు, సవాళ్ళు, ఇలా రకరకాల జాబ్ టెన్షన్ ఒక పక్క. అసలు ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదండి. కానీ ఒక సంకల్పం కోసం ముడుపు కట్టాను, అది మీతో చెప్పబోతున్నాను అనేటువంటి ఒక చిన్న ఇంట్రో మాత్రం ఈ వీడియోలో ఇస్తున్నానండి. అందుకే అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలోనే ఆ సంకల్పం ఏంటి అనేది రివీల్ చేస్తాను. దానికి నేను వేస్తున్న అడుగులు కూడా మీతో రివీల్ చేయడం జరుగుతుందన్నమాట. దయచేసి నన్ను తిట్టుకోకండి. ఎందుకో మనసులో ఉన్నదంతా చెప్పేయాలనిపించింది. జాబు టెన్షన్ అని ఎందుకు అన్నాను అంటే కనుక, రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు తన బాబుది 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10th ఎంటర్ అవుతున్నాడు అన్నాను కదా. సో పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ 3:30 వరకు స్కూల్ ఉంటుంది కదా, మళ్ళీ 5:30 వరకు స్పెషల్ క్లాసెస్ పెడతాము. సో మీరే పిల్లల్ని ఇక్కడే పెట్టి చదివిస్తాం మేము, ఏ రోజు రివిజన్ ఆ రోజు. సో 5:30కి మీరే చూసుకోవాలి తీసుకురావడం అది అన్నారు.
నాకు ఈ జాబ్ టెన్షన్ మధ్య నేను ఇది చేయగలుగుతానా లేదా అని అసలు నా టైమింగ్స్ సెట్ కావు కదా, నేను జాబ్ మానేసి పిల్లడి మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది అనేటువంటిది ఒక ఆలోచన అనమాట. సో ఈ ఆలోచన ముందు నుంచి ఉంది, బట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలా, ఏం చేయాలి, ఒకవేళ జాబ్ కంటిన్యూ చేస్తే ఓన్లీ జనరల్ అడిగి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, నా ఒక్కదానికి 4 లోపల వేయండి 3 లోపల వేయండి అని అడిగి మిగతా వాళ్ళని సిబ్బందిని నాతో ఉండే కో యాంకర్స్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయండి. దీనికి తోడు ఒక దైవ సంకల్పం అనేది తోడయిందనమాట. సో ఇన్ని రకాల ఆలోచనల మధ్య అడుగు ముందుకు వెయ్యబోతున్నాను. ఏం జరుగుతుంది అనేటువంటి భారాన్ని భగవంతుడి మీద వేస్తున్నాను అనమాట. అసలు ఇప్పుడు వచ్చినటువంటి ఒక దైవ సంకల్పం కూడా భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా చాలా పెద్దదన్నమాట. సో వీటన్నిటినీ తట్టుకుంటూ భగవంతుడు నన్ను ఎలా నడిపిస్తాడు, నేను తీసుకున్న డెసిషన్ ఏంటి, అది చివరి స్టెప్ వరకు ఎలా వెళుతుంది, ప్రతిదీ మీతో పంచుకోవాలి. ఈసారి ఈ అనుభవాల్ని ఒకటి మీ అందరితో పంచుకుంటూ వీడియోస్ పెట్టాలి అనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం మనకు వస్తున్నటువంటి నవరాత్రులు, పర్వదినాలు, వీటికి సంబంధించి కూడా నేను వీడియోస్ ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తానండి. కాబట్టి ఎందుకో ఈ ఇంట్రో అయితే మీకు ఇవ్వాలనిపించింది అనమాట. రేపు ఆ వీడియోలో మొత్తం రివీల్ చేస్తానండి. నా మనసులో భారాన్ని అంతా కూడా దించుకుంటాను. ఇందులో 7 శనివారాల వ్రతము, 3వ వారం పూజ అది కూడా చూపించాను. మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అనమాట. సో ఈ 7 శనివారాల వ్రతం కూడా నేను మొదలుపెట్టింది మనసులో ఉండేటువంటి ఆందోళన అంతా తీరిపోవాలి స్వామి, ఆ ముడుపు తీసుకొచ్చి వేస్తాను అని. కానీ ఇది వేరే విధంగా కూడా టర్న్ అయ్యేలా స్వామివారు చేశారు. సో చూద్దాము ఏం జరుగుతుంది అనేది. అయితే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను. ఒక పెద్ద సంకల్పాన్ని ఇచ్చావు, దానికి తోడుగా ఉండు స్వామి అని చెప్పి చాలామంది అడిగారు నన్ను, ఏంటి సంతోషి, ఇల్లు కొంటున్నారా, ఇల్లు కట్టబోతున్నారా, లేకపోతే బంగారంకి సంబంధించి ఏమన్నా ప్లాన్స్ వేస్తున్నారా, భూమి కొనబోతున్నారా అని. నాకైతే అలాంటి కోరికలు ఏవీ ఉండవండి. భగవంతుడు నాకంటూ ఒక ఇల్లు ఇచ్చాడు, మాకేమో ఒక పెద్ద దేవాలయం ఉంది. అయితే నాకు ఈ పిల్లడి బాధ్యత అనేది తీరిపోయిన తర్వాత అంతిమంగా ఏ క్షేత్రాల చుట్టూ తిరుగుతూనో, లేకపోతే ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత ఏ కాశీలోనో ఉండిపోయి సేవ చేసుకునేలాగా నా ఆలోచన విధానం ఉంటుంది. లేదా మా టెంపుల్ని చూసుకుంటూ, మా టెంపుల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ అక్కడే దైవనామస్మరణలో అంతిమ జీవితం గడిపేలాగా నా లైఫ్ ఉంటుంది తప్ప, భగవంతుడు ఇస్తే ఏమో నాకు తెలియదు కానీ నా అంతటా నేనుగా మాత్రం ఇల్లు ఇయ్యు స్వామి, భూమి ఇయ్యు స్వామి, లేకపోతే జీవితంలో ఇంత బాగా సెటిల్ అయిపోవాలి స్వామి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి స్వామి అంటే అనుకోనటువంటిది క్షేత్రాలు కాకుండా మిగతా కోరికల పరంగా నాకు ఏవి ఉండవు అనమాట. సో మీరు అలా పెడితే నాకు చాలా నవ్వొచ్చింది. సో ఇంత పెద్ద సంకల్పాన్ని ఇల్లు, బంగారము, భూములు అంటూ వేస్ట్ చేసుకుంటానా స్వామి అని కాస్త నవ్వుకున్నాను. బట్ అదైతే కాదండి. సో నావన్నీ డిఫరెంట్ ఆలోచన విధానాలు ఉంటాయి. వాటితోటే నెక్స్ట్ వీడియో అయితే మీ అందరికీ కూడా ప్రజెంట్ చేస్తానండి. సో ఏదన్నా ఒక చిన్న రీల్ పెట్టినా, వీడియో పెట్టినా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, టెన్షన్లో పెట్టానను, లేకపోతే ఏంటి ఇలా సందిగ్ధంలో వదిలేశారు సంతోషే అను అనుకోకండి. నేను చెప్పిన తర్వాత మీకు అది చిన్న విషయం అనిపించవచ్చు, కానీ నాకు నాలాంటి వాళ్ళకి, నాలాంటి అలా పిచ్చి ఉండే వాళ్ళకి మాత్రం అది చాలా పెద్ద విషయం అనమాట. ఏంటి అనేది రేపే వీడియో పెట్టేస్తానండి. తప్పకుండా రేపటి నుంచి దీనికి సంబంధించే రిలేటబుల్గా వీడియోస్ వస్తాయి. పర్వదినాలకు సంబంధించి కూడా పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నానండి. సో మీరు ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే.